దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము మనతో ఉండి మనకి సహాయం చేయనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషము. మరి గడిచినటువంటి పునరుద్ధాన దినము నుండి ఇప్పుడు వరకు ప్రభు మనల్ని కాపాడుకుంటూ వచ్చి ఉన్నాడు. అందును బట్టి ఆయన నామమునకే మహిమ కలుగునుగాక. దేవుడే మనతో ఉండి మనకి సహాయం చేయనుగాక. యెషయా గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందామండి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము. చక్కని మాటలు ఇక్కడ రాయబడి ఉన్నవి. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో మంచి మాట రాయబడి ఉంది. ఏమని ఉంది అక్కడ? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లము. ఎవరి మహిమ? దేవుని మహిమ నీ మీద ఉదయించెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లము. యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. మంచి మాట. ఎవరికి మాట చెబుతున్నాడంటే కూర్చున్నటువంటి వారికి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎక్కడ కూర్చున్నటువంటి వారికి? ఇంకా ప్రార్థనలో లేనటువంటి వారికి, ఇంకా లోకానుసారముగా నడిచేటువంటి వారికి, లోకానికి కట్టుబడినటువంటి వారికి ఆయన చెబుతూ ఉన్నాడు. మంచి మాటలు రాశాడు ఇక్కడ. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము, తేజరిల్లము. యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నది. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కట్టిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనములు నీ వెలుగుకు వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి వచ్చెదరు. దేవుని స్తోత్రం కలుగునుగాక. జనులందరూ నీ వెలుగులకు వచ్చెదరు, రాజులు సైతము కూడా నీ ఉదయ కాంతికి వచ్చెదరు. అందరూ వస్తారు. ప్రతి ఒక్కరూ దేవుని యొక్క వెలుగునకు, ప్రతి ఒక్కరూ కూడా దేవునిలో. ఇక్కడ ఎవరి దగ్గరికి వస్తున్నాడు అనే విషయాన్ని మనం క్లియర్గా చూసుకుంటే, ఎవరి దగ్గరికి వస్తున్నారు అంటే మనుషులు అందరూ కూడా ఒక దేవుని బిడ్డ దగ్గరకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎక్కడికి వస్తున్నారు వాస్తవంగా చెప్పాలంటే? దేవుని బిడ్డ దగ్గర. ఎవరైతే దేవునితో కట్టబడతారో, ఇక్కడ మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో మాట ఉన్నది. మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో ఒక చక్కని మాట రాయబడింది. మనుషులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును
ప్రకాశింపనివి. ఇక్కడ అదే మాట 4వ అధ్యాయము 17వ వచనం ఒకసారి చదవండి. అప్పటి నుండి యేసు పరలోకరాజ్యం సమీపించున్నది గనుక మారుమనస్సు పొందుడని చెప్పుచు ప్రకటింప మొదలుపెట్టెను. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను 16వ వచనం దగ్గరికి పిలిచి నఫ్తాలి దేశపు ప్రాంతములలో కపెర్నహూమునకు వచ్చి కాపురం ఉండెను. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను అవతల ఉన్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయ ఎవరోళ్ళు అన్యజనులు నివసించుచు గలిలయు గలిలయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను ఇక్కడ ఎవరు? గలిలయలో ఉన్నవారు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు గొప్ప వెలుగును చూసిరి. గొప్ప వెలుగును చూసిరి. మరణ ప్రదేశములలో వారు ఎక్కడున్నారంటే మరణ ప్రదేశములో మరణ ఛాయలలో కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎక్కడ కూర్చున్న వాళ్ళకి ఎక్కడ కూర్చున్న వాళ్ళకి వెలుగు వచ్చింది? వాస్తవంగా ఏంటంటే నజరేతుని విడిచి ఇంకో ఊరు వెళ్తున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. కొండూరులో పరిచర్య చేస్తున్నాడు అనుకుందాం మనం. కొండూరును విడిచి ఎక్కడికి వెళ్తున్నాడంటే మునగపాడ గంగిని అనుకుందాం మనం. అలా వెళ్తుంటే మధ్యలో ఏ ఊరు ఉంది? గడ్డమడుగు ఉంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన త్రావున వెళ్తుంటే ఈ గడ్డమడుగులో ఉన్న వాళ్ళందరూ ఏం చూశారంటే గొప్ప వెలుగును చూశారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఆయన త్రావును వెళ్తూ ఉండగా వీళ్ళు ఏం చేశారు? గొప్ప వెలుగును చూశారు. ఈ వెలుగును గూర్చి ఎవరు చెప్పారు? ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడినది నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. అప్పుడు నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందుదని చెబుతూ ప్రకటింప మొదలుపెట్టెను. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదలుపెట్టెను. స్టార్టింగ్ దేవుని స్తోత్రం. ఎప్పుడు? ప్రారంభంలో. ఆయన రావటమే మరణ ఛాయలో ఉన్న వారికి వెలుగు వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. వారు వెలుగులో ఉన్నారు. అక్కడేమని రాయబడింది? నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరి లెమ్ము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడేమని రాయబడి ఉన్నది? ఆయన ఎప్పుడైతే ఆ ప్రదేశములో మరణ ఛాయలో కూర్చుని ఉన్న వారికి వెలుగు ఉదయించెను. ఎవరు వస్తుంటే వెలుగు ఉదయించింది? వెలుగు ఎప్పుడు వస్తుంది చెప్పాలా? సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు వస్తుంది. అవునా కదా? సూర్యుడు ఉదయించినప్పుడు వెలుగు వస్తుంది. కానీ అక్కడ కూర్చున్న వాళ్ళకి వెలుగు ఎప్పుడు వచ్చింది? యేసు ప్రభు వచ్చినప్పుడు వెలుగు వచ్చింది. యేసు ప్రభు ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వచ్చాడో, యేసు ప్రభు ఎప్పుడైతే వారి జీవితంలోకి వచ్చారో అప్పుడు వెలుగు వచ్చింది. ఇంకో మాట ఎఫెసీ రాసిన పత్రిక చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎప్పుడు చీకటిలో ఉన్నారు? ఇంతకు ముందు మీరు చీకటిలోనే ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇంతకు ముందు మీకు వెలుగు లేదు. ఇంతకు ముందు మీ బ్రతుకులో వెలుగు లేదు. ఇంతకు ముందు మీ జీవితంలో వెలుగు లేదు. ఎందుకంటే మీరు పూర్వము బ్రతికినటువంటి బ్రతుకు వేరు, ఇప్పుడు బ్రతుకుతున్నటువంటి బ్రతుకు వేరు. అందుకని ఏమన్నారు? మీరు పూర్వముని యందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ఏముంది? ప్రభునందు
వెలుగై ఉన్నారు. ఎవరు యందు వెలుగై ఉన్నారు? ఇప్పుడు ఇంతగా ఆ యొక్క మరణశాయి ఎక్కడి నుంచి వచ్చింది? మరణశాయిలో కూర్చున్న వారు ఎవరు? అన్యజనులు. దేవుణ్ణి ఎరగనటువంటి వారు ఎక్కడున్నారంట? వాళ్ళు మరణఛాయలో ఉన్నారు. ఇప్పుడు వెలుగు రావాలంటే ఏం చేయాలి? పెద్ద పెద్ద లైట్లు పెట్టుకోవాలా? లేకపోతే ఉదయించే సూర్యుడి కోసం వెయిట్ చేయాలా? వెలుగు రావాలంటే లైట్లు పెట్టుకోవాలా? ఉదయించే సూర్యుడి కోసం వెయిట్ చేయాలా? ఇక్కడ వెలుగు ఎక్కడ ఉంది? ప్రభువునందున్న వారు వెలిగింపబడుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. క్లియర్గా రాశాడు, ప్రభువునందు ఉన్నవాడు వెలిగింపబడుదుడు. వెలుగు ఫలము, వెలుగుకొచ్చే ఫలం ఏంటి? వెలిగించబడ్డ వాళ్ళు ఫలించే విధానం ఏంటి? వెలిగించబడ్డవాడు ఏం కాయాలి? ఇప్పుడు యాపిల్ చెట్టు ఏం కాస్తుంది? దానిమ్మ చెట్లు కాస్తాయి. ఇప్పుడు వెలిగించబడుతున్న నీ నోటుకుంటే ఏమి రావాలి? నువ్వు క్రీస్తునందు వెలిగించబడ్డావు, వాస్తవమే. చాలామంది క్రీస్తునందే వెలిగించబడ్డారు. బాప్టిజం తీసుకుని మేము ప్రభువుని నమ్ముకున్నాం, ప్రభువునందు మేము వెలిగించబడ్డాం అన్నారు. మరి ప్రభువునందు వెలిగించబడితే మంచి ఫలాలు ఇక్కడ ఏమని రాయబడింది? వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును, నీతి, సత్యము వాటిలో కనపడుతున్నది. ఏటిలో కనపడుతున్నది? వెలుగులో కనిపిస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వెలిగించబడిన వారిలో సమస్త విధమైనటువంటి మంచితనమే కనపడాలి. మేము ప్రార్థనకి వెళ్తాం అక్క, ఏంటా అట్టంటగా, ఆయన ఇట్టంటగా, నేను మంచుడు కాదంటగా అని నీ నోటి కూడా రావాల్సిన మాట్లాడినవి, నువ్వు పలకాల్సిన మాట్లాడేవి నీకెందుకు? ఒకరి గురించి మాట్లాడాల్సిన అవసరం నీకేముంది? ఒకరి గురించి ఆలోచన చేయాల్సిన అవసరం నీకేముంది? నువ్వు వెలిగించబడిన స్త్రీవైతే, వెలిగించబడిన పురుషుడు, నువ్వు వెలిగించబడిన కుటుంబం అయితే నీ నోటి గుంట రావాల్సిందేంటి? సమస్త విధమైన మంచి మాటలు రావాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. కీడు అనే మాటను నువ్వు పలకూడదు. నీ నోటను బూతులైనను, సరసత్తులైనను, అల్లతో కూడిన ఆట పాటలైనను, ఏ మాటలైనను రాకూడదు. ఎందుకంటే నువ్వు వెలుగు సంబంధివి, నువ్వు వెలిగించబడినటువంటి వ్యక్తివి. దేవుని స్తోత్రం. నువ్వు వెలిగించబడినటువంటి వ్యక్తివి. వెలుగు కుటుంబంలో నువ్వు ఉన్నావు, వెలిగించబడినటువంటి ఫ్యామిలీలో నువ్వు ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? వెలుగు మై ఒక్కొక్కడు ఇదిగో నిర్మాకాండంలో ఒకసారి 10:23 ఒక నివాసం గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూడండి, నిర్మాకాండం 10:23. 3 దినములు ఒకనొకడు కలగలేదు, ఎవడను కరుణ చోటును లేవలేకపోయాను. అయినను ఇశ్రాయేలులందరికీ వారి నివాసములో వెలుగు ఉండెను. ఎక్కడ ఉంది నివాసం? అంటే ఏంటి? దేవుని స్తోత్రం కలుగుతుందా? నివాసం అంటే ఏంటి? ఏమా, ఇంటి ముందేమో స్టారు, ఇంట్లోనేమో బోరా. స్టార్ట్ అవుతుంది స్టార్, స్టార్ట్ అవుతుంది. ఇంటి ముందేమో స్టార్ ఉంటుంది, ఇంట్లోనేమో బార్ ఉంటుంది. రేపు కూడా దాచిపెట్టి జాగ్రత్త, ఫ్రిడ్జ్లో పెట్టుకోవటం. నివాసంలో ఏముండాలి? అక్కడ రాయబడి మాటేనమ్మా, నా సొంత మాట కాదు అది. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు అన్ని జనులేమో ఒకరి మొహం ఒకరు కనపడకుండా చీకట్లో ఉండాలంట. వాస్తవం ఏంటంటే అక్కడ ఆ ప్రాంతం అంతా చీకటిమయమైంది. ఎన్ని రోజులు? 3 రోజులు. 3 రోజులు సూర్యుడు ఉదయించలేదు, చంద్రుడు రాలేదు, మొత్తం చీకటి అయిపోయింది. ఒకరి ముఖం ఒకరికి తెలియదు. కానీ ఇశ్రాయేలీయులలో ఏముంది?
దేవుని బిడ్డల ఇళ్లలో ఏముంది? వెలుగుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. వారి కుటుంబం వెలిగించబడి ఉన్నది. వారి కుటుంబము వెలుగు మయమై ఉన్నది. ఎందుకంటే చాలా మంది అలా ఏముందంటే ఇంకొక మాట చదువు. ఏమన్నారు? 3 దినములను ఒకడు కనుగొనలేదు, లేవలేకపోయిను. అయినను ఇశ్రాయేల్ అందరికీ, ఎక్కడికి? ఇశ్రాయేల్ అందరికీ వారి నివాసంలో వెలుగు ఉండెను. దేవుని స్తోత్రం కలుగునుగా. అప్పుడు ఫరో మోషేని పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి, మీ మందలను మీ పశువులను యాత్ర ఇక్కడ ఉండవలెను, మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చునని మోషే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేలీలు అందరి ఇళ్లలో వెలుగున్నట. ఆ వర్షంలో స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. తెలుగు బాబు స్తోత్రమా. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. ఒకసారి 9వ వచనంలో అదే 19 దేవుని స్తోత్రం. ఎవరు? దేవుడే మనకి తోడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అక్కడ అడిగాడు, యెహోవా మీకు తోడై ఉన్నాడు. ఇక్కడికి వచ్చాక ఏం జరిగింది? ఇశ్రాయేలీయుల అందరి ఇళ్లలో ఏముందంట? వెలుగుంది. అందరి ఇళ్లలో వెలుగుంది. మరి మన ఇళ్లలో ఏముంది? ఇప్పుడు అది ఆన్సర్ ఇవ్వాలి. ఏముంది? ఇప్పుడు వెలిగించబడిన వాడు ఏం చేయాలంట? వెలుగు ఫలములు, సమస్త విధములైన మంచి ఫలములను ఫలించాలి. బైబిల్ అన్ని విషయాల్లో మంచి ఫలాలే ఫలించాలి. ఒకటి మంచిది, ఒకటి చెడ్డది కాదంట. ఇలా చేయక నాకు తప్పలేదండి. నువ్వు వెలిగించబడితే తప్పలేదన్నమాట నీ నోట. అన్ని విధాలుగా ఆలోచిస్తే 3 రోజులు కూర్చున్న వాళ్ళు ఎగలేదంట. కూర్చున్న చోట నుంచి అంత చీకటమయమైంది. కానీ ఇశ్రాయేలీయులలో, ఇప్పుడు క్రైస్తవులు అనబడుతున్న మన ఇళ్లలో వెలుగు పక్కన పెడితే వారాలు, నెలలు, రోజువారీలు, 5 రూపాయలు వడ్డీకి ఇచ్చేవాడు వెలుగులో ఉన్నట్ట, 5 రూపాయలు వడ్డీకి తీసుకున్నాడు వెలుగులో ఉన్నట్ట. ఏమా? ఇచ్చినోడు ప్రార్థన పోతున్నాడా, తీసుకున్నాడు ప్రార్థన పోతున్నాడా? ఎవరు వస్తున్నారు? ఇచ్చినోడు ఎక్కడో ఒకడు వచ్చేది, తీసుకున్న వాళ్ళే మొత్తం ఇక్కడ కనపడేది. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఎప్పుడన్నా వచ్చి ఎక్కడే కూర్చున్నప్పుడు వాక్యం చెప్పాడు అనుకో, వడ్డీకి ఇచ్చుటా వడ్డీకి తీసుకున్నటా నేరం అన్నాడు అనుకో, డబ్బులు మొత్తం పోతే రాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది.
లేకపోతే ఇక ఎన్న మాటని అంగీకరించకుండా ఉండాలి. దేవుడి స్తోత్రం కలుగుతుంది కాక. అయితే ఇక్కడ మనమే ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాము అంటే, వాస్తవంగా మనం కూడా పెద్ద పెద్ద దొంగతనాలు చేస్తాం, చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్దవి చేస్తాం. ఆ దొంగతనాలు చేయటం వల్లే మనం ఏం చేస్తామంటే, ఇలా ఉండదు మన చెయ్యి, ఎప్పుడు కూడా ఇలా ఉండదు. కానీ దేవుడు ఏమన్నాడు, ఇలా ఉంచుతానన్నాడు. కానీ మనం ఎలా ఉంటుంది అంతే. ఇక ఇప్పుడు ద్వితీయోపదేశకాండంలో ఏమన్నాడు ఆయన 28 చక్కని మాట్లాడాడు. మొదటి వచ్చిన కానీ నేను అక్కడ అంటే ఒకళ్ళు చెప్పండి, మేము వినమయ్య గారు, ఒకళ్ళు చదవండి, ఒకళ్ళు వాస్తవం చెప్పండి, ఒకళ్ళేమో చదవండి. ఇదిగో ఇక్కడ ఏమంటాడంటే, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని అన్నప్పుడు ఏమన్నాను మీరు, మేము వినమండి. అది నిజం కాబట్టి, అబద్ధం కాదు, అది వాస్తవం. వినేవాళ్ళు అయితే ఎక్కడెందుకు ఉంటారు, వినేవాళ్ళు అయితే ఎలా ఎందుకుంటారు. మన రాణిమ్మ గారు ఎక్కడికో చర్చిలోకి వెళ్ళిందంట ప్రార్థన చేయడానికి. ప్రార్థనకి ఒక లాభాన్ని ఇస్తే వెళ్ళిందంట. విజయవాడలో మీటింగ్ పెట్టారు. వైజాగ్ నుంచి, రాజమండ్రి నుంచి, విజయవాడ ప్రాంతం వాళ్ళు, ఆ తర్వాత ఇటు హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడెక్కడెక్కడ అందరూ వచ్చారంట. అందరూ ఎంప్లాయీస్, ఒక్కొక్కళ్ళు 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000 రూపాయల ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. గమనిస్తే 5,00,000 ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఒక్కొక్కరు. అక్కడికి వెళితే వాళ్ళు ప్రార్థనలో గజ 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 వణికేవాళ్ళు, వణుకుతారంట. ఇవాళ 200 రూపాయలు కూలి పని చేస్తాం మనం. అయ్యగారు వస్తే కూర్చోండి కూడా అనం, మసి మీద కూర్చొస్తాం అని చెప్పి అక్కలు, తమ్ముళ్ళు, చెల్లెలు చాలా మంది ఉన్నారు. నేను ఆ వాడకన్నా అన్నీ ఇప్పుడు అన్నీ ఉండాలి, అన్నీ ఉండ ఇస్త్రాకి ఏం చేస్తాడంట, ఏమీ లేని ఇస్త్రాకి ఏం చేస్తాడంట. మరి అంతేనమ్మా. ఇప్పుడు ఎంఆర్ఎఫ్ టైర్ల కంపెనీ అతను ఒక రోజుకు వచ్చి క్వార్టర్లో బిజినెస్, ఒక రోజుకు వచ్చి, ఒక సంవత్సరానికి కాదు, ఒక నెలకు కాదు, రోజుకు వచ్చి క్వార్టర్లో బిజినెస్ వెళ్ళి దేవాలయం ఊడుతాడంట. దేవాలయం ఊడిచి సాప్లేసి వస్తాడంట. ఎట్లయినా ఒక అమ్మాయి రోజు వచ్చి చక్కగా ఊడుతూ సాపులేసి అన్నీ చేసి వెళ్తుంటే, ఆ ఊడిచేటప్పుడు చక్కగా గొడ్డు కూడా ఆ నడికట్టు కట్టుకొని పనిచేసేవాళ్ళు కట్టాల్సి ఆ టైప్లో కట్టుకొని వస్తున్నాడు. రోజు ప్రతి వారం చేస్తుంటే ఒక ఆయన గమనించాడంట. ఏంటిది, పరిచర్య చేయడం. గమనించి ఈమెకి ఏదో సహాయం చేయాలని చెప్పి ఏం చేశాడంటే, ఈ గమనించిన ఆయన కూడా కొంచెం డబ్బు గల ఆయన, ఏదో సహాయం చేయాలని చెప్పి ఆమె వచ్చినప్పుడు ఆమె పరిచర్య చేసి వెళ్తుంటే ఆ గుమ్మంలో ఉండి ఆయన ఒక బుల్లెట్ వేసుకొచ్చాడు. 2-3 లక్షల రూపాయలు బుల్లెట్ వేసుకొచ్చాడు. వేసుకొచ్చి ఆ గుమ్మంలో వెళ్తుంటే, అమ్మ ఇదిగో ఇది తీసుకోమ్మని చెప్పి ఒక $10,000 ఇచ్చాడు, ఇది తీసుకోమ్మని. ఆమె ఏం చేసిందంటే, ఇది ఉంచండి మీరని చెప్పి కొంచెం ముందుకెళ్ళిన తర్వాత BMW కారు వేసుకుని వెళ్తాం. అంటే ఎంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నా వచ్చి సాపలేస్తుంది. ఆమె జీతం వచ్చి 10 లక్షలు అంట.
ఆమె ఎంచుకున్న విధానం ఏంటంటే నేను పొద్దున్నే వేయాలని గుళ్ళో సాపులు వేయాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. అదే ఈ ఊర్లో ఎవరన్నా 1,00,000 రూపాయలు ఎంప్లాయ్ చేశాడు అనుకోండి, పాస్టర్ గారి ఇంటికి రావాలి. అసలు 10,000 20,000 ఉద్యోగం చేసేవాళ్ళ ఇంటికి వెళ్ళి అయ్యా ఎలా ఉన్నాను, బాగున్నావా, పిల్లలు బాగున్నారా, ఎవరు అడగాలి? దేవుని స్తోత్రం కలుగుతుంది. ఇది ఆజా ఐఓసీలో చేస్తాడు ఒక ఆయన. 5,30,000 చాలా. వాళ్ళ ఇంట్లో ఫ్యాట్ ఉంది, కీబోర్డ్ ఉంది. వాళ్ళ ఇంట్లో రోజు వాళ్ళ భార్య భర్తలు పిల్లలు ఏం చేస్తారంటే ఫ్యాట్ కీబోర్డ్ కొట్టుకుంటా రోజు 2 గంటల ఆరాధన చేస్తారంట. నైట్ ఎవరితో పని లేదు, 2 గంటల ఆరాధన చేస్తారు. ఎక్కడో నా గురించి విన్నాడు. ఒకరోజు నన్ను పిలిపించాడు. అయ్యా ఒక్కసారి అయ్యగారు రండి అంత వెళ్తే అమ్మా నన్ను ఆ వాయిట్లో చూసి ఫ్యామిలీ మొత్తం అలా లేచి నిలబడి హృదయపూర్వకంగా వందనాలు పెట్టి నేను అక్కడ ఉన్నంతసేపు వాళ్ళు కూర్చోవాలి. అంటే మీరు అలా అని కాదు నేను అనేది. ఆ గౌరవం వాళ్ళు ఏమనుకున్నారంటే దేవుడే మా ఇంటికి వచ్చాడు అన్న మాటను వాళ్ళు నిర్ణయించుకున్నారు. 5,30,000 ఎంతో వాళ్ళ శాలరీ. వాళ్ళు నేను గంట వాళ్ళ ఇంట్లో ప్రార్థనే చేయని వారి గురించి మాట్లాడి గంట నేను కూర్చొని వాళ్ళు నిలబడి ఉన్నారు. ఫ్యామిలీ మొత్తం గంట సేపు వాళ్ళు అలాగే ఉన్నారు. ప్రార్థన చేసి వచ్చాను. వాళ్ళు కానుక పెట్టి ఒక చోట బట్టలు ఇచ్చి పంపించారు. చదువుతున్నాను నేను మాట. ఎందుకు ఈ మాట అంటే వారిలో ఉన్నంత తగ్గింపు మనలో ఉండదు. వారిళ్ళల్లో దేవుడి వెలుగుంటుంది కానీ మన ఇళ్ళల్లో దేవుడి వెలుగు. లోక స్నేహం దేవునికి వైరం అని మీరు ఎరగరా? లోకముతో స్నేహం చేయువాడు దేవునికి శత్రువు. ఏంటి ఆయనకు మర్యాద ఇచ్చేది మనం, ఏంటి ఆమెకు మర్యాద ఇచ్చేది మనం? దేశమంతా చీకటమయమైతే ఇశ్రాయేలీయులలో వెలుగుంటమేంటి? ఇశ్రాయేలీయుల ఇళ్లలో దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయులు దేవుని మాటను శ్రద్ధగా విన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ఆయన అంటున్నమాట, నీవు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకుని నీ ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించెను. ఆమేన్, హల్లెలూయా. ఊరంతా చీకటమయమైన నీ ఇల్లు ఎలుగుమయం అవ్వాలంటే నువ్వు దేవుని మాట వినాలి. ఆమేన్. ఆ త్రోవన వెళుతుంటేనే యేసు ప్రభు ఏం చేశాడు? ఆ త్రోవన వెళుతుంటేనే మరణఛాయలో కూర్చున్న వారంట గొప్ప వెలుగును చూశారంట. అంటే అప్పుడు దాకా వెలుగు లేదా? భౌతికమైన వెలుగు అంటే ఈ లోక సంబంధమైన వెలుగు కాదది. ఆత్మ సంబంధమైన వెలుగుతో వారు ఏం చేశారు తెలుసా? వెలిగించబడ్డారు. దేవుని స్తోత్రము కలుగును గాక. యేసునందు వెలిగించబడ్డారు. యేసు క్రీస్తునందు వెలిగించబడి ఉన్నారు. యేసు క్రీస్తునందు వెలిగించబడి ఉన్నారు. ఒకసారి మలాకి రాసిన పత్రిక గ్రంథం ఒకసారి చదవండి. మలాకి ఒకసారి చదవండి. మలాకి 4వ అధ్యాయం 2వ వచనం ఒక్కసారి. ఎవరికి ఎవరికి రండి? మొదటి నుంచి చదవడం. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమి కాలనట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కోయి కాలు వలే ఉందురు. వారిలో ఒకరికి వేరైనను వారిలో ఒకరికి వేరు పుట్టదు, సిగురు పుట్టదు.
రాబో దినము అందరినీ కాల్చివేయనని సైన్యములకు అధిపతి అయిన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవరు సెలవిచ్చుచున్నాడు? ఎవరిళ్ళు ఏమ్మా? ఎవరిళ్ళు? గర్విష్ఠులు, దుర్మార్గులు. గర్విష్ఠులు, దుర్మార్గులకి వేరు కలిగితే ఎన్ని నీళ్లు పోసినా వేరు రాదు వాళ్ళకి. దేవుని స్తోత్రం కలుగును గాక. సిగురు వస్తుందా? వానాకాలం సిగురు రాదు, ఎండాకాలం సిగురు రాదు. ఏ కాలం చూసినా ఎండాకాలం లాగానే ఉంటుంది, ఎండిపోయి చెట్టు లాగానే ఉంటుంది. ఎవరిళ్ళు? గర్విష్ఠులు, అహంకారులు. దేవునికి విరోధముగా ఏ ఆయుధము, దేవునికి విరోధముగా ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు, నిలవనేరదు. వాళ్ళు కాల్చివేయబడతారంట. వారిలో వేరు పుట్టదంట, చిగురు పుట్టదంట. ఎవరిలో? దుర్మార్గులు, గర్విష్ఠులు ఉన్నవాళ్ళు. గర్వం దేనికి కారణం? పడిపోవటానికి ముందు ఏం నడిచిద్ది? నాశనానికి ముందు అహంకారం. సామెతలో ఉంది మాట. దేవునికి స్తోత్రము కలుగును. ఇంకా ముందు చదువురా. అయితే నా నామమందు భయభక్తులు గల వారు మీకు, ఎవరికి? భయభక్తులు గల వారికి ఏంటంట? మీకు నీతి సూర్యుడు ఉదయించెను, అతని రెక్కలకు ఏముంది? ఆరోగ్యము కలగజేయును. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఏ సూర్యుడు ఉదయిస్తాడు మన ఇళ్లలో? నీతి సూర్యుడు ఉదయించు. మహిమ కలిగిన ఆ సూర్యుడు మన ఇళ్లలో ఉదయించును. ఇశ్రాయేలీయుల ఇంటిలో దేవుని వెలుగు మరి ఈరోజు దేవుని యందు భయము భక్తి కలిగిన నీ ఇంట్లో నీతి సూర్యుడు ఉదయించు. నీతి సూర్యుడు నీకు వెలుగు వచ్చి ఉన్నది. లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించి ఉన్నదన్నాడా? జనులందరూ నీ క్రాంతికి వచ్చిందన్నాడా? రాజులు సైతము నీ క్రాంతికి వచ్చిందన్నాడా? చెరసాలలో ఉన్న యేషోబు కోసం రాజు వేయించి చూశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయనకి ఒక కల వస్తే ఆ కలభావమును ఎవరు తెలియజేసిన వారు లేకపోతే మాంత్రికులను, పెద్ద పెద్ద వాళ్ళను, పూజారులను, జ్ఞానులను, జ్ఞానవంతులను అందరినీ పిలిపించి ఈ కళ గురించి గనక ఎవరైనా చెప్పకపోతే అసలే మామూలుగా మీ ఇళ్ళు పెంట కుప్పల వలె చేయన రాయబడు. దేవుని స్తోత్రం కలుగును. అందరూ భయపడి దేవుని స్తోత్రం కలుగును గాక. భయపడి ఎక్కడికి వెళ్ళారు? ఒక సాటేమో దానియేలు దగ్గరికి వెళ్ళారు, ఇంకో సాటేమో యేషోబు దగ్గరికి వెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమన్నారు తెలుసా? అయ్యా, కళలకు అర్థము చెప్పగలిగిన అతను ఒక ఆయన చెరసాలలో ఉండట మాకు తెలిసి ఉన్నది. నీవు గనక చిన్న విన్నపం, నువ్వు గనక అవకాశం ఇస్తే నేను అతన్ని తీసుకొస్తానంటే, ఇంతటి జ్ఞానులకు లేనిది చెరసాలలో ఉన్న ఆ ఖైదీకి, ఆ పనివాడికి ఈ విషయము ఎలా తెలిసింది అన్నాడు. దేవుని స్తోత్రం కలుగును. వెంటనే అయినా ఎవ్వరూ చెప్పలేకపోతే ఒక అవకాశం ఇద్దామని చెప్పి వెంటనే ఆయన్ని పిలిపించారు. దేవుని స్తోత్రం.
ఈయనకు వచ్చిన కళ ఏంటి? ఇప్పుడు చెప్పాలా? నేను కళ చెప్పాను, ఆయనకు వచ్చిన కళ ఏంటి? రాజుకు వచ్చిన కళ ఏంటి చెప్పండి ఇప్పుడు మీరు. 7 బలమైన ఆవులు 7 బలహీనమైన ఆవుల్ని మృంగి వేసినట్టు కళ వచ్చింది. దాని గురించి ఎవరు చెప్పగలిగిన వాళ్ళు లేకపోతే ఏంటయ్యా అంటే ఇలాగయ్యా అని చెబితే వెంటనే నా మీద భార్య మీద ఎటువంటి అధికారం లేకోకుండా ఈ రాజ్య పరిపాలన చేయడానికి నేను రాజుగా నియమిస్తున్నాను అన్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరిని? యేషూవ. యేషూవ అసలు ఎవరు? యాకోబు కుమారుడు. యాకోబు చిన్న కుమారుడు. యాకోబు కుమారుడు ఎక్కడుండేవాడు? 11 మంది నడవడు ఒకలాగుండేది, ఒక్కడి నడవడి ఒకలాగుండేది. ఆయన ఏమన్నారు? వీడు కళ్ళగనేవాడురా అనేవాడు. ఇంకొక మాట ఏమనేవాడు? అరే కళ్ళోడు వచ్చాడురా అనేవాడు. అరే వీడు తండ్రికి ఇష్టమైన కుమారుడు అనేవాడు. రాళ్లతో కొట్టి చంపబోయారు, గొయ్యిల్లో వేసేవాళ్ళు, అసలు నానా రకంగా హింసించారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఇన్ని హింసలకు కారణమైనటువంటి యేషోబు వాళ్ళ తండ్రికి వారి అన్నలకు ఆహారమును పెట్టడానికి ముందుగానే నియమించబడి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవాళ నేను ఒక మాట చెబుతున్నాను. నీవు గనక దేవుని యందు భయము భక్తి కలిగి నీవు గనక దేవుని వాక్యానుసారంగా ఉంటే ఏ ఇల్లు ఎండినా కడిచినా నీ ఇల్లు మాత్రం వెలుగుమయమై ఉంటుంది. ఆమేన్. 3 రోజులు ఐగుప్తి చీకటమయమై ఉంటే ఇశ్రాయేలీయులు ఇళ్లలో వెలుగునే. ఆమేన్. ఈరోజు నీ ఇల్లు కూడా నీతి సూర్యుడిగా ఉదయించాలి అంటే ఆయన రెక్కల కింద మంచి ఆరోగ్యం ఉంది కనుక చేయవలసింది ఏంటంటే నీవు దేవుని యందు భయము భక్తి కలిగి నడుచుకోవాలి. నువ్వు వెలిగించబడినటువంటి స్త్రీ పురుషుడివే గనక అయితే నువ్వు సమస్త విధమునైనటువంటి వెలుగు ఫలములు మంచి ఫలములనే మీరు ఫలించాలి. ఆమె మంచి ఫలములనే మంచి ఫలములు కలిగినటువంటి చెట్టు వలె. ఇంకొక మాట యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం. ఇక్కడ చూడన్నా, ఇక్కడ ఒక మాట అంటాడు, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. ఎవడైనను నా మాట విని వాటిని గైకొనుకుంటున్న ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. ఏం చేయడానికి వచ్చాడు? తీర్పు తీర్చడానికి నేను రాలేదు, రక్షించుటకే నేను వచ్చి తిని. ఆయన ఏమన్నాడు? నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉన్నట్లు ఈ లోకమునకు వెలుగు అయ్యించు. దేవుని స్తోత్రములు కలుగుతారు. అంటే ఇక్కడ వాస్తవంగా ఆయన యందు విశ్వాసం ఉంచే ఎవరు కూడా చీకట్లో ఉండకూడదు. ఇంకో మాట 8వ అధ్యాయం చూడు. 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూడు. యోహాను సువార్త. మళ్ళా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఇందునని వారితో చెప్పిను. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఏమన్నాడైనా? నన్ను వెంబడించువాడు చీకట్లో ఉండడు. దేవుణ్ణి వెంబడించి ఎవ్వరు కూడా చీకట్లో ఉండడు.
అయ్యా నేనేంటో చీకట్లో ఉన్నానయ్యా, ఇంకొకళ్ళు ఏంటంటే వాస్తవంగా కొంతమంది వెలుగును ప్రేమించరు. ఆమె ఇందాక మనం మలాఖీ గ్రంథంలో చూసా దుర్మార్గులు గర్విష్ఠులని. ఇక్కడ ఇంకో బ్యాచ్ ఉంటుంది, 3వ అధ్యాయం ఇదే యోహాను సువార్తలోని 3వ అధ్యాయంలో 18వ వచనం. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు, విశ్వాసముంచని వాడు అదేలే అంటే నేను క్లియర్గా అర్థమయ్యేలా చెప్పా. విశ్వాసం ఉంచిన వాడు అన్న విశ్వసించిన వాడు ఏమొచ్చిందమ్మా? ఎలుగు లోకమునకు వచ్చును గాని ఏ చెడమైనందున వెలుగు లోకమునకు వచ్చును గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక చీకటినే ప్రేమించి దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఏ కార్యాలు చేయవాడు? కొన్ని చెప్పాలని పెద్దగానే చెబితే మహాఘోరంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. కొన్ని ప్రాంతాల్లో కొంతమంది చీకటినే కోరుకుంటారు ఎక్కువగా. లోకంలో ఉన్నవాళ్ళు, పాపంలో ఉన్నవాళ్ళు కొన్ని గృహాల్లో లైట్లు ఉండవు, ఎయిర్ లైట్లు. ఎందుకంటే భయంకరమైన దారుణం అది, మరీ అసలు భరించలేరు. వాళ్ళు ఎక్కువగా చీకటినే ప్రేమిస్తారు. చీకటిని ప్రేమించే వాళ్ళు ఎవరు? మరి క్రియలు మంచివి కావు, వారు చెడ్డవారైన వాడు. కానీ దేవుని వెలుగు నీ ఇంట్లోకి వస్తుందన్నగా నువ్వు పట్టించుకోవట్లేదంటే దానికి ప్రధానమైన కారణం ఏంటంటే నీలో ఇంకా చెడ్డ తలంపు. దేవుని యందు విశ్వాసం ఉంచువాడు వెలిగించబడును అనే వాక్యం చలగిస్తుంటే ఇంకా నేను రక్షణ ఇప్పుడే తీసుకోనయ్య గారు అంటాబట్టి దాని అర్థం ఏంటి? నేను ఇంకా చీకట్లోనే ఉన్నాను, చీకట్లోనే నేర్చుకుంటాను. మీరెవరు చెప్పండి సీక్రెట్. దేవుని స్తోత్రం. నేను ఒకరిని అడిగాను, అయ్యా నువ్వు బాప్టిజం తీసుకొని చాలా అవుతుంది, బలారాధన తీసుకోవట్లేదు ఏంటయ్యా అంటే, నేను ఇంకా సర్చ్ చేసుకోలేదు అయ్య గారు. సర్చ్ చేసుకోవడానికి ఇంకా నెల ఉంది. కొన్ని ఈ నెలలో సర్చ్ చేసుకోకపోతే వచ్చే నెలలోనైనా సర్చ్ చేసుకోవచ్చుగా. ఎన్ని సంవత్సరాలు అయితే బాప్టిజం తీసుకోరంటే కొన్ని సంవత్సరాలు అవుతుంది బాప్టిజం తీసుకోవచ్చు. బలారాధన తీసుకుని 2 సంవత్సరాలు అవుతుంది. ఆ తీసుకున్నప్పుడు ఆ బాప్టిజం తీసుకున్నప్పుడు 4 నెలలు 5 నెలలు లేదా 1 సంవత్సరం తీసుకున్నాం. తర్వాత అంతా సర్చ్ చేసుకునే కాడే తర్వాత అంతా సర్చ్ చేసుకునే కాడే అంటే ఎక్కడ సర్చ్ చేసుకుంటాడు? ఆఖరి సర్చ్ చేసుకుంటాడు అక్కడ ఐసీలో. ఇక అటువంటి వాళ్ళని యేసు ప్రభు కూడా మార్చలేకపోయాడు అన్న వాస్తవంగా చెప్పాలంటే. ఇక్కడ రాయబడి ఉన్న మాటమ్మా, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకమునకు వచ్చిను కానీ తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగుని ప్రేమింపగా చీకటనే దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును. తమ క్రియలు దుష్క్రియలు
దుష్క్రియలుగా కనపడుతున్నట్లు దుర్నీతిపరుడు వాని క్రియలు దుష్క్రియలుగా కనపడకున్నట్లు వారు వెలుగునొద్దకు రారు. వెలుగులోకి రారండి. అని దేవుని మందిరానికి రారాళ్ళు. అదేమంటే మేము సరి చేసుకోలేదంటారు. అదేమంటే మేము బాప్టిజం తీసుకుంటే నిలబడలేమంటారు. అదేమంటే బాప్టిజం తీసుకున్న వాళ్ళు ఏమన్నా సరిగ్గా ఉండాలా అంటారు. బాప్టిజం తీసుకున్న వాళ్ళు సరైన వాళ్ళ అంటారు. నేను మొన్నాక నేను ఒకసారి ఏమా ప్రార్థనకి వెళ్దామంటే క్రైస్తవులు దొంగలండి. ఒక 10 వయసు 65 సంవత్సరాలు క్రైస్తవులు దొంగలండి. ఇవాళ క్రైస్తవులు వెలుగు అనే ఒక మాట తెచ్చారు. దేవుని స్తోత్రం. ఇవాళ ఈ విద్య అందిస్తున్నారు. ఈ విద్య అందించబడింది. ఇలా మనం బైబిల్ చదవగలిగాము. ఇలా ఉన్నతమైన స్థితిలో ఉండగలిగామంటే బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి విద్య. దేవుని స్తోత్రం. నిజంగా వాళ్ళు హాస్పిటల్, ఫ్రీ హాస్పిటల్ వాళ్ళు తీసుకొచ్చింది. ఇవాళ ఎక్కడెక్కడంతా అమెరికన్ హాస్పిటల్ పేరు పెట్టారు. చూసావా? అక్కడ బిల్లు ఎంత అనుకుంటున్నాం? 20,000 అయ్యే బిల్లు 3,000 4,000 తక్కువ. అక్కడ ఉచితంగా వైద్యం చేయాలి వాళ్ళ లెక్క. కానీ అక్కడ ఉన్న వాళ్ళకి జీతాలు ఇవ్వాలి. ఈ వైద్యం తీసుకొచ్చింది ఎవరు? పుండులు సైతము నాలుగుతో నాకింది ఎవరు? మదర్ తెరీసా. క్రైస్తవురాలు తన మన అని భేదము చూడుకోకుండా అందరినీ ఒకే రీతిగా నియమింపగలిగిన వారు ఎవరైనంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమే. దేవుని స్తోత్రం. ఇందులో భేదము లేదు. క్యాస్ట్ ఫీలింగ్ ఉండదు, ధన ఫీలింగ్ ఉండదు, ఏ ఫీలింగ్ ఉండదు. ఇక్కడ ఉంటారు పనికి మాలిన వాళ్ళు లేరని నేను చెప్పను. అక్కడ వాళ్ళు అక్కడ ఉంటారు. దేవుని స్తోత్రం. అక్కడ వాళ్ళు ఉంటారు. వాళ్ళే మనకు కంటపడతారు. కానీ పరిశుద్ధులు, పరిచర్య కోసం చచ్చిపోయిన వాళ్ళు, పరిచర్యే ప్రాణంగా పెట్టుకున్న వాళ్ళు, పరిచర్య కోసం ఆస్తులు అమ్మినోళ్ళు, పరిచర్య కోసం ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు మాత్రం మన కళ్ళకు కనపడరు. ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనం కలగజేసిందంతే. వాళ్ళు మనకు కనపడరు. ప్రార్థనకి వెళ్ళి ముసుగేసుకొని దొంగతనం చేసేవాళ్ళు, ప్రార్థనకి వెళ్ళి ముసుగేసుకొని వ్యభిచారం చేసేవాళ్ళు, ప్రార్థనకి వెళ్ళి ముసుగేసుకొని పాపం చేసేవాళ్ళు ఏడలు మాత్రమే నువ్వు చూస్తావు. మొన్న రాణి గారు విజయవాడ వెళ్ళేదాకా తెలియదు ఆమెకి. అన్ని లక్షల జీతాలు తీసుకొని అక్కడ పరిచయం చేసి పట్టాలు తెస్తారని, మోకరిస్తారని తెలియదు. అక్కడికి వెళ్ళింది కనుక నాతో చెప్పింది, అయ్యా అసలు అక్కడ పరిచర్య మామూలుగా లేదయ్యా, మనం చేసేది ఏంటయ్యా, అసలు మనం దేనికి బలిగిరామయ్యా అని చెబుతుంది. మనం ఎక్కడుంటే మనకేం తెలిసింది? గడబడుగులో ఉంటే. మనం వాక్యం చదవకపోతే మనకేం తెలిసింది? మనం ప్రార్థనలో ఉండకపోతే మనకేం తెలిసింది? మనం ఆత్మీయంగా ఉండకపోతే మనకేం తెలిసింది? మరుగయ్యున్న మర్మములను బయలుపరచువాడు మన దేవుడు. దేవుని స్తోత్రం కలుగుతుంది. తెలియనటువంటి రహస్యములను తెలియపరచువాడు. ఒకరోజు పీడబ్ల్యూ గ్రౌండ్లో మీటింగ్ పెట్టారు. యెరూషలేము గురించి వాక్యం చెప్పాడు ఒక దైవ సేవకుడు. 70 ఏళ్ళు ముసలాయనికి చూడాలని ఆశ కలిగిందంట. ఏంటిదండి?
అద్దెంట్లో ఉన్నాడు, కటికి పేదలు. ఇవాళ వెళ్ళి వృక్ష దొరికితే ఓ 10 రూపాయలతో కొడుకు తినేటువంటి వాడికి యెరూషలేము గురించి చెప్పగానే ఆయనకి ఏమనిపించిందంటే, మానవులో మనం హసి కలగటంలో తప్పే ఉంది. అందులో యెరూషలేము అంటే ఒక పుణ్యక్షేత్రం లాంటిది, క్రీస్తు జన్మించినటువంటి ప్రదేశం కనుక చూడాలనిపించినాడు. మెదకుండా ఉన్నాడా? ఇక ఆ వయసులో మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడంట. దేవుని స్తోత్రం, ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇక ప్రార్థన చేస్తా ఉండగా మరొక దైవ సేవకుడు అదే సంవత్సరం, మళ్ళీ సంవత్సరం వచ్చాక ఆ సేవకుడు అక్కడికి వచ్చి వాక్యం చెబుతుంటే ఆయన యెరూషలేము తీసుకెళ్ళమని దైవ సేవకుడికి దర్శనం చూపించారు. ఇక ఆయన దగ్గరికి తీసుకెళ్ళి యెరూషలేము తీసుకెళ్తే ఇవన్నీ చూపిస్తుంటే ఆయన అంటున్నాడు, ఇవన్నీ నేను చూశానండి అన్నాడు. ఎవరు? ముసలాయన. ఇవన్నీ నేను తిరిగి చూశానండి అంటున్నాడు. ఇవన్నీ చూస్తే దేవుడు నాకెందుకు చెబుతాడు? ఇవన్నీ నువ్వు చూస్తే దేవుడు నిన్నెందుకు తీసుకెళ్ళమంటాడు? నేను ఎంత ఖర్చు పెట్టి తీసుకెళ్తే ఆ డబ్బులన్నీ దండక కాకపోతే ఏంటి పరిస్థితి అంటే, ఆయన తిప్పిన ప్రతి ప్రాంతం నేను చూశాను అంటాడు ఈయన. ఆ యెరూషలేములో ఉన్నది ఆ దేవాలయం కానీ, యేసు ప్రభువుని తీసుకెళ్ళి పెట్టింది కానీ, ఆ కొండ కానీ అవన్నీ నేను చూశాను అన్నాడు ఈయన. తిప్పుకొచ్చి కూర్చోబెట్టి, అయ్యా ఎప్పుడు వచ్చావు ఏంటి అని అడిగితే, నువ్వు పోయిన సంవత్సరం యెరూషలేము గురించి నాకు వాక్యమును ప్రకటించావు, నీకు గుర్తుందా అంటే అంటున్నాడు. 7 సంవత్సరాలు చెప్పిన వాక్యం గుర్తుందా అన్నాడు. అయ్యా నాకు నిజంగా గుర్తులేదన్నాడు. ఆ రోజు నువ్వు యెరూషలేము గురించి వాక్యం చేస్తే నాకు చూడాలని మనసులో కలిగింది. ప్రభు నన్ను దర్శనంలో ఇవన్నీ తిప్పి చూపించాడు అన్నాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడు చూపించినవన్నీ నేను దర్శనంలో చూశాను. ఇది వాస్తవమా కాదా అని తెలియపరచడం కోసం నిన్ను పంపించాడు దేవుడు, నన్ను తీసుకెళ్ళాడు. దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. మన దేవుడు ఎలాంటి దేవుడు అంట? మరుగై ఉన్న మర్మములను బయలుపరచువాడు మన దేవుడు. దేవుని స్తోత్రం. ఒక రాజు, ఇందాక మనం దానియేలు గురించి మాట్లాడుకున్నాం. రాజుకి కల వచ్చింది. పొద్దున్నే లేచాడు, అయ్యా కళ గురించి చెప్పండి, నేను కళభావం చెప్పండి అన్నాడు. అందరూ వచ్చారు, పెద్దలు చిన్నలు అందరూ వచ్చారు. మీరు కళ అంటే చెప్పండి, మేము కళభావం చెబుతాం అన్నారు. 10 మంది కలిసి 10 రకాలుగా చెబుతారు. ఏదో ఒకటి ఆయన సూట్ అయితేనే ఈ జ్ఞానులకు కూడా తెలుసు. దేవుని స్తోత్రం కలుగుతుంది. సింపుల్గా ఆయన ఏమన్నాడు చెప్పండి మీరు? అసలు నాకు కళ ఏంటో కూడా తెలియదు అన్న. స్తోత్రం కలుగుతుంది. నాకు కళ ఏంటో తెలియదు, కళభావం తెలియదు. కళ మీరే కనుక్కోండి, కళభావం కూడా మీరే చెప్పండి అన్నాడు. చెప్పకపోతే ఇక మీ తలలో తీసి రుమ్మాలకి ఎలాగలుగుతాం, మామూలు కొడతారు. వీళ్ళందరూ ఎక్కడ చచ్చిపోతాడు రాజు ఆఖరికి మీద ఎందుకు లేదు కనుక అదే అటు ఇటు తిరిగితే ఎవరు కనపడ్డారు ఆయనకి? దానియేలు కనపడ్డాడు. దానియేలు ఏం చేశాడు? కొంత టైం అడిగాడు. దేవుని స్తోత్రం. కొద్ది సమయం అడిగి ఏం చేశాడు తెలుసా? మోకరించి ప్రార్థన చేశాడు. ఆ కలభావం తెలుసుకోవడానికి షడ్రకు మిషక్ అగ్నిగోళని కొంతమందిని ఎంచుకొని, అమ్మ అయ్యా ఇదిగో దీని గురించి తెలియడానికి ప్రార్థన చేయండి అని ఒకరికొకరు తెలియజేసుకొని ప్రార్థన చేస్తాను. ఈ దేశము ఏమైపోవునా అని నువ్వు చింతించుతూ దుఃఖించుతూ నువ్వు పడుకున్నావు నా ఏలిన వాడా. మనోవేదన కలిగి నువ్వు పడుకొని ఉన్నావు కనుక నీ వేదనను బట్టి ఇలా జరిగిందని చెప్పి దేవుడు నీకు ఒక కలనిచ్చాడు.
అని ఆ కళ ఎలా కళ వచ్చిందో అసలు ఆయన పడుకునే ముందు ఏం ఆలోచించాడో కూడా చెప్పాడు. దేవుడి స్తోత్రం కలుగునుగా. ఎంత గొప్పవాడంటే మన దేవుడు. పడుకునే ముందు అసలు ఏం ఆలోచించాడో కూడా చెప్పాడు. అసలు కళ కాదు చెప్పింది, కళ ముందు నువ్వేం ఆలోచించాడో కూడా దేవుడు చెప్పాడు. ఇది మనుషుల జ్ఞానము, ఇది మనుషులు చెప్పగలిగినది కాదు అని వాళ్ళందరూ కూడా ఒక తీర్మానం చేసేస్తున్నారు. ఇది దైవ జ్ఞానమే కానీ మనుషుల జ్ఞానము కానే కాదని. దానియేలు సేవించుచున్న దేవుడు గొప్పవాడు, మనము కూడా ఆ దేవుడినే సేవిద్దామని ఒక తీర్మానం చేసుకున్నారు. దేవుడి స్తోత్రం. వెలిగించబడిన వారిలో ఉండే గొప్పతనం చెప్పాను. దేవుడి స్తోత్రం. వెలిగింపబడకోకుండా నీ క్రియల చెడ్డమైన దుష్కార్యంలో చేస్తున్న నీవు వెలుగు గురించి వింటం మాత్రమే కానీ వెలిగింపబడని నీవు ఎంత చెప్పినా కూడా వ్యర్థమేనని చెబుతుంది వాక్యం. అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనమును కలగజేశానంటుంది సాతాను. ఎప్పుడు గుడ్డితనంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సాతాను యొక్క బందీలై ఉన్నారు. దేవుడు ఏం చెప్పాడు ఒకసారి మొదటి యోహాను పత్రికలో, యోహాను సువార్తలో 1వ అధ్యాయంలో 9వ వచనంలో ఒకసారి చదవండి. ఏమని ఉంది అక్కడ? 8 గంటలు నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి మనిషిని వచ్చుచు ఏం చేస్తుందంట? వెలిగించుకుంటూ వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాగడాలు ముట్టేస్తాం తెలుసు కదా మీకు. దీపస్తంభం మీద పెట్టి ఒకటి వెలిగించి ఏం చేస్తాం? ఇలా పెట్టి ఇలా చూపించుకుంటే వెళ్తాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యములో వెల్లడవుతూ ఉండగానే ఏమవుతుందంటే, వాక్యములో ప్రకటించబడుతూ ఉండగానే ఒక్కొక్క ఆత్మ అలా వెలిగించబడుతూ ఉంటుందంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. వాక్యము ప్రకటించుకుంటూ వెళుతూ ఉండగానే ఆత్మలు వెలిగించబడుతూనే ఉంటాయట. ఈరోజు నువ్వు వెలిగించబడట్లేదంటే దానికి కారణం, ఈరోజు నువ్వు ఇంకా వెలుగులో లేకపోయావంటే దానికి కారణం ఏంటంటే నువ్వు వాక్యాన్ని వినటం లేదు. నిజమైన వెలుగు ఉండెను, అది లోకంలోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయన లోకములో ఉండెను, లోకమైన మూలముగా కలిగెను. లోకమే ఆయన మూలముగా కలిగిన కానీ లోకం మాత్రం ఆయనను తెలుసుకోవడం. ఎందుకు తెలుసుకోవట్లా? క్రియలు చెడ్డాయి. ఎందుకు తెలుసుకోవట్లా? భ్రష్ట మనసు మన 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 మైండ్లో ఉంది. అనే మనసు ఉంది, చూడగానే ఆశించే మనసు ఉంది. అంటే నీ హృదయాన్ని, నీ మైండ్ను నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేనటువంటి స్థితిలో నువ్వు ఉంటావు. ఏమా బాప్టిజం తీసుకోవా? ఇప్పుడు ఎందుకు తీసుకుంటా? కంట్రోల్ చేసుకోలేదు ఇంకా. దేవుని స్తోత్రం కలుగునుగాక. దేవుని నామమునకి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండునుగాక. వెలుగు అలా ప్రకటించుకుంటూ వెళ్తూ ఉంటే, వెలుగును గురించి అలా ప్రకటించుకుంటూ వెళ్తూ ఉంటే ప్రతి మనిషి కూడా ఏం చేయాలి తెలుసా? వెలిగించబడుతూనే ఉండాలి. వెలిగించబడుతూనే, వెలుగులోనే వెలుగుమయమై ఇకనైనా నువ్వు వెలిగించబడితే నీ కుటుంబంలో వెలుగుంటుంది. ఇశ్రాయేలీలందరి ఇళ్లలో ఏముందట? వెలుగు. తన యందు భయభక్తులు గల వారి ఇళ్లలో నీతి సూర్యుడు ఉదయించాడు.
క్రీస్తు యేసునందు ఉన్నవాడికి ఏ శిక్ష విధియు, ప్రభువునందు ఉన్నవాడు వెలిగింపబడిన వాడు వెలుగు ఫలములో ఏంటంటే సమస్త విధములైన మంచి ఫలములు. ఈరోజు ముసుగేసుకొని ప్రార్థన చేయటం కాదు, కానీ అర్థం చేసుకుని వాక్యానుసారంగా నడవటం చాలా ప్రాముఖ్యం. ఎవరో ఏదో చదువుతున్నారని ఏదో వింటున్నామన్నది కాదు, కానీ వాక్యాన్ని ఎప్పుడైతే అనుసరిస్తారో, వాక్యానుసారంగా ఎప్పుడైతే నడుచుకుంటారో, వాక్యాన్ని ఎప్పుడైతే కైకొంటారో అప్పుడే మన బ్రతుకులు మనం పరలోక రాజ్యంలో ఉంటాం, నిత్య జీవములకు వారసులు. ఒక్క మాట సార్ నేను ముగిస్తాను. ప్రకటన గ్రంథంలో ఒక అమూల్యమైనటువంటి మాట రాయబడి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవండి, నేను ముగించేస్తాను. ఎవరు అక్కర్లేదు? మాట దేవుని స్తోత్రం కలుగుతుంది. నెంబర్ 1 మాట లేదు. ఆ పట్టణంలో ఎవరు దీపం? ఎవరికి దీపం? ఇప్పుడు గొర్రె ఎవరు? గొర్రె ఎవరు? మనమే గొర్రెలు. ఎస్ఐ గారు మనమే. ఏమన్నాడు? నా గొర్రె నా స్వరము. అంటే అక్కడ ప్రతి మనిషి కూడా ఏం చేస్తాడో తెలుసా? వెలిగించబడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రతి ఆత్మ కూడా వెలిగించబడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు గొర్రె అక్కడ వెలుగు, అక్కడ దీపం ఎవరు? దీపం ఎవరు? ఇప్పుడు దానియేలు గ్రంథం ఒకసారి 12:3 వచ్చిన చదవమ్మా. నాయక చూస్తారమ్మా. ఎటాట? బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు పోలిన వారై ప్రకాశించుదురు, నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురు. ప్రకాశించి ఎవరు వాడు? ఇప్పుడు చెప్పండి, గొర్రె ఎవరు? ఏమా ఎవరు గొర్రె? వెలిగించబడిన వారి గురించి నేను ఈ మాట చెబుతాను. దేవుని స్తోత్రం కలుగును. ఎవరు గొర్రె? నా గొర్రె నా స్వరము వినును. గొర్రెలను వేరుగాను మేకలను వేరుగాను నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వాడా లోపలికి రమ్ము. ఎవరన్నాడు మాట? గొల్లవాడు ఏం చేస్తాడు? గొర్రెలను వేరు చేస్తాడు, మేకలను వేరు చేస్తాడు. మేకలు నరిగా ఆరని అగ్నిగుండంలోకి వెళ్తే గొర్రెలు ఎక్కడ ఉంటే పర్వతంలో ఉండేది. ఇప్పుడు ఆ వెలిగించబడుతున్న ఆ దేవుణ్ణి వెంబడించిన ప్రతి వాడు వెలిగింపబడతాడు. ఆ వెలిగింపబడుతున్న వాడు ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా వెలిగింపబడునని ప్రకటన గ్రంథం మనకు తేటగా తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, గొర్రె ఎవరు? ఇప్పుడు ఆ దీపం ఎవరు? ఇక్కడ వెలుగుతో నింపబడిన ప్రతి ఒక్కరు పరలోకంలో కూడా వెలుగుమయమై ఉంటారు. దేవుని స్తోత్రం. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించుకుంటారు. పరిశుద్ధుడు, ప్రేమ కనికరము కలిగిన కృప కలిగిన దేవా, సర్వాధికారములు కలిగిన వందనాలుస్తూ వెలుగును గూర్చి వార్త ప్రకటించినప్పుడు తండ్రి
ఇక్కడ అనేక మంది వెలిగించబడి ఉన్నారని మేము నమ్ముచున్నాము తండ్రి. ఇది వినువారందరూ వెలిగించబడునుగాక, ఆత్మతో నింపబడునుగా, ఆత్మానుసారంగా నీకే మహిమ ఎక్కడో తండ్రి మాకు ముందున్న సమయం కూడా ఆశీర్వాదకరంగా దీవెన కలగవచ్చు. ప్రతి ఒక్కరు వెలిగించబడి వెలుగు మహిమ నా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, అందరికీ వందనాలు.